నా పేరు శ్రీధర్ దేశపాండే. వృత్తిరీత్యా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. కమిషనర్ గోదావరి బేసిన్ సెక్షన్లో ఈ గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్ మీద నేను వాటికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాను. ప్రభుత్వం రాష్ట్రంలో జలయజ్ఞం అమలు చేస్తున్నది. ఈ జలయజ్ఞం కార్యక్రమాల వల్ల తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది సస్యశ్యామలం కాబోతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఈ జలయజ్ఞ కార్యక్రమం యొక్క అసలు లక్ష్యం ఏంటిది అనేది తెలంగాణ ఇంజనీర్లు పూర్తి స్థాయిలో విశ్లేషించారు. వాళ్ళు చేస్తున్న బడ్జెట్ ప్రసంగాల్లో ఈ రహస్యాలన్నీ బట్టబయలు చేసుకున్నారు వాళ్ళే. ఇవాళ జలయజ్ఞం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిదంటే గోదావరి నీళ్ళని కోస్తాంధ్రకు తరలించడం, కృష్ణా నీళ్ళని రాయలసీమకు తరలించడం. ఇది ఇవాళ జలయజ్ఞం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాలకు అనుగుణంగానే ఇవాళ జలయజ్ఞం యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇది గోదావరి బేసిన్ యొక్క మ్యాప్. ఇది గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏరియాకు సంబంధించిన మ్యాప్. ఇది ప్రాణహిత నది, ఇది ఇంద్రావతి నది, ఈ గోదావరి నది ఇట్లా వస్తుంది. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఈ శ్రీరామ్ సాగర్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిన తర్వాత ఈ అంతా కూడా తెలంగాణలో ప్రవహించి చివరికి ఈ ప్రాంతం నుంచి ఇది కోస్తాంధ్రలో ప్రవహిస్తుంది. అంటే ఈ ఏరియా అంతా కూడా తెలంగాణలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియా. ఇది గోదావరికి సంబంధించి 78% క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరి బేసిన్లో 78% తెలంగాణలో ఉంది. 22% మాత్రమే కోస్తాంధ్రలో ఉంది. కానీ వాళ్ళ గోదావరి నది అనగానే రాజమండ్రి గుర్తుకు వస్తుంది. కానీ ఈ గోదావరి ఎంబడి బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఇట్లాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఎవరికి గుర్తుకురావు. సో ఇవాళ 78% క్యాచ్మెంట్ ఏరియా కలిగిన తెలంగాణలో మొత్తంగా నీళ్లు కోస్తాంధ్రకు తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. మీరు చూస్తే మ్యాప్లో ఒక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తప్ప ఇంత పెద్ద స్ట్రెచ్లో ఒక 700 కిలోమీటర్ల పొడవున ఎక్కడ కూడా ఒక బ్యారేజ్ లేదు. ఆ తర్వాత మనకు కాటన్ బ్యారేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇవాళ జలయజ్ఞం పేరు మీద ఈ వలసవాద ప్రభుత్వం మనకు పోలవరం దగ్గర ఒక డ్యామ్ కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ పోలవరం ఇది లొకేషన్. ఈ పోలవరం డ్యామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ నుంచి 80 టీఎంసీల నీళ్ళని కృష్ణానదికి తరలించడం. అట్లా సేవ్ అయిన నీటిని నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ప్రాజెక్టుల నీళ్ళన్నింటినీ రాయలసీమకు తరలించడం అనే ఒక ప్రధాన కర్తవ్యం జరుగుతున్నది. 250 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు తరలించే ఒక కార్యక్రమం. పోతిరెడ్డిపాడు యొక్క తూమును వెడల్పు చేసి 11,000 క్యూసెక్ల సామర్థ్యం కలిగిన తూము ఇవాళ 50,000 క్యూసెక్ల సామర్థ్యంతో పునర్నిర్మాణం జరుగుతున్నది. 50,000 క్యూసెక్లు తరలించుకుపోయిన తర్వాత ఏదైతే కొరత ఉన్నదో ఆ కొరతని తీర్చడానికి ప్రముఖంగా ఉపయోగపడేది పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం నుంచి 80 టీఎంసీల నీరు కృష్ణా బ్యారేజీకి తరలి వెళ్తుంది. మిగతా నీటిని ఇవాళ ఈ దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి 165 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ టేల్ పాండ్ ద్వారా నాగార్జున సాగర్కి ఎత్తిపోసి అక్కడి నుంచి రైట్ కెనాల్ ద్వారా లెఫ్ట్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్ళని రాయలసీమకు తరలించుకుపోయిన తర్వాత ఏదైతే కొరత ఏర్పడుతుందో ఆ కొరతను తీర్చడానికి ప్రధానంగా ఇవాళ జలయజ్ఞంలో 2 ప్రాజెక్టులు, ఒకటి పోలవరం, 2 దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు. దుమ్ముగూడెం ద్వారా 80 టీఎంసీలు, దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీలు, మొత్తంగా 220 టీఎంసీల నీటిని ఇవాళ గోదావరి నుంచి కృష్ణా బేసిన్కి తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది. సో ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే పైన ఈ గోదావరి బేసిన్ మీదనే గోదావరి నదీ జలాల మీద ఆధారపడిన తెలంగాణకి నీళ్ళు అందించకుండా కృష్ణా బేసిన్కి తరలించడం అనేది అక్రమం, అన్యాయం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. కానీ జలయజ్ఞం యొక్క ప్రధాన లక్ష్యం ఇవాళ అదే. కృష్ణా నీటిని మొత్తంగా రాయలసీమకు తరలించడం, గోదావరి నీటిని కోస్తాంధ్రకు తరలించడం అనే పెద్ద కార్యక్రమం జరుగుతున్నది. అందుకని పోలవరం మీద ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా, ప్రజలు ఎంత వ్యతిరేకించినా, మేధావులు ఎంత వ్యతిరేకించినా, ఎట్లాంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆగమేఘాల మీద ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం చేపడుతున్నది. అదే రకంగా దుమ్ముగూడెం ఎన్ఎస్పీ
టేల్పాన్ ప్రాజెక్టును కూడా ఇవాళ మేఘాల మీద చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అదే సమయంలో ప్రాణహిత నుంచి నీటిని తరలించి ఈ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకి నీళ్ళు అందించే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుని మన తెలంగాణ ఇంజనీర్లు రూపొందిస్తే దాన్ని బుట్టదాఖలు చేసే ప్రయత్నాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. దీనికి సంబంధించిన టెండర్లని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప వీటిని మేము అనుమతించలేమని చెప్పి పేర్లు పెట్టి దాన్ని అడ్డంకులు పెట్టి అనేక రకాలుగా అడ్డంకులు పెట్టి ఈ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుని ఇవాళ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణకి ప్రాణాధారమైన ఈ ప్రాజెక్ట్ని చేపట్టే బదులు దీనికి మహారాష్ట్ర పర్మిషన్లు కావాలని చెప్పి అడ్డంకులు చెప్తున్నది. ఇక్కడేమో ఏ పర్మిషన్ లేకుండా పోలవరం ప్రాజెక్ట్ని ఆగమేఘంలో కాలువలు తవ్వుతున్నది, నిర్మాణాలు చేపడుతున్నది. మరి ఇదే ప్రమాణం ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టు ప్రాణహిత చేవళ్లకి ఎందుకు పాటించడం లేదని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, ఇంజనీర్లు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారం బహుశా తెలంగాణ ఏర్పడే లోపల ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నీటి మీద సర్వ హక్కులు కల్పించుకునే ఒక ప్రయత్నంలో ఇవాళ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నది. దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఇవి ఆగిపోవాల్సిన అవసరం ఉంది. అలాగే గోదావరి నదీ జలాలు పూర్తి స్థాయిలో ఈ 50 లక్షల ఎకరాలకు తెలంగాణలో అందిన తర్వాత కానీ వీటిని ఇతర బేసిన్లకు తరలించడానికి చట్టం ఒప్పుకోదు, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఒప్పుకో